మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నావని ట్వీట్ లో పేర్కొన్నారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో పాలసీలు కడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఒక్కడే భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చన్నారు. నీ విలాసాల పాలసీల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చన్నారు. ఏంటి నీ పాలసీల పిచ్చి, నీ ధనదాహానికి అంతులేదా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, శంకరి, ఏదైతే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామాత్రపు లీజ్ కి 33 ఏళ్లకు కేటాయించుకున్నామని చెప్పి మొత్తం కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు అయితే నిర్మాణం చేస్తారో వాటి మీద తీవ్ర స్థాయిలో ట్విట్టర్ ద్వారా మండిపడిన పరిస్థితి నెలకొంది. ఏదైతే మంత్రి నారా లోకేష్ ఇదంతా కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 33 ఏళ్ల లీజ్ కేటాయించుకున్నాము, జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నాం అంటూ కూడా ఆ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ఒక్కడి భూదానానికి కబ్జా అయిన 600 కోట్ల పైగా విలువైన 42 ఎకరాల్లో దాదాపు 4200 మంది పేదల సెంటు స్థలాలు ఇవ్వచ్చు అని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన కడుతున్న 42 ఎకరాల్లో దాదాపు 4200 మందికి నిరుపేదలకి కూడా స్థలాలు ఇవ్వచ్చు అంటూ కూడా దాంట్లో పేర్కొనడం కూడా జరిగింది. మీ విలాసాలకు ప్యాలెస్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలతో దాదాపు 25,000 మంది పేదలకు ఇల్లు కట్టేయవచ్చు అంటూ కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కోవడం కూడా జరిగింది. అసలు ఈ ప్యాలెస్ల పిచ్చి ఏంటి, ధనదాహానికి అంతు లేదా అంటూ కూడా ట్విట్టర్ ద్వారా తీవ్రస్థాయిలో మండిపడటం కూడా జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలో ఇటువంటి ప్యాలెస్లు తలపించే విధంగా పార్టీ కార్యాలయాల కడతం పట్ల అటు మొత్తం కూడా టీడీపీ శ్రేణుల్లో కానీ ప్రజల్లో కానీ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గుట్టు చప్పుడు కాకుండా ఇంత పెద్ద ఎత్తున ప్యాలెస్లు తలనేలాగా ఈ పార్టీ కార్యాలయాల నిర్మాణం పట్ల మొత్తం కూడా జనాగ్రహం అయితే వెళ్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే ఈ ప్యాలెస్ పడుతున్న తీరుతెన్నులు మొత్తం కూడా ఏదైతే సోషల్ మీడియాలో కానీ అటు వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి తెలవడంతో అటు వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే నాయకుల మీద కూడా ప్రజలు చేదరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూడా జగన్ తన ప్రాబల్యం కోసం ఎన్ని కూడా జనం సొమ్ముతో ఎన్ని కూడా విలాసవంతమైన పార్టీ కార్యాలయాలు కట్టారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. దీన్ని మంత్రి లోకేష్ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ ధనదాహానికి జగన్ ఎప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తాడు. అటు తాడేపల్లి ఈ ప్యాలెస్ కాకుండా ఆయన పార్టీ కార్యాలయాలు కూడా ఒక ప్యాలెస్ తలదన్నే రూపంలో నిర్మించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.